ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలకి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. మన సొంత రాష్ట్రాల్లోనే జాబ్ పోస్టింగ్ ఇస్తున్నారు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. మీకు స్టార్టింగ్లోనే 32,000కి పైగానే సాలరీ పే చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అప్లై చేయడానికి. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. మన సొంత రాష్ట్రాల్లో పోస్టింగ్ ఇస్తున్నారు కాబట్టి అర్జెంటుగా మాకు బ్యాంక్ జాబ్ కావాలి అని చెప్పేసి చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో మీకోసం 2 to 3 అవర్స్ పాటు కూడా వర్క్ చేసి అప్డేట్స్ ఇస్తున్నాం. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి. సో షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒక చిన్న అప్డేట్. ఎస్బీఐ నుంచి నిన్న మనకి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకు ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నేను నిన్న వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ ఇక్కడ మీకు పైన కార్డ్స్లో అయితే ఇస్తున్నాను. అలాగే మన ఛానల్లో కూడా ఉంటుంది. చూసేసి ఆ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ప్రముఖ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ నుంచి అఫీషియల్గా ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్లో ఏంటి అంటే ఒకటే ఎగ్జామ్ పెడుతున్నారు. మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ అంటూ అలా ఏమీ ఉండవు. సింగిల్ ఎగ్జామినేషన్ అనేది పాస్ అయితే ఈ రిక్రూట్మెంట్కి మీరు సెలెక్ట్ అవ్వచ్చు. ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఏమీ లేదు. ఒకటే ఎగ్జామ్ పాస్ అయితే సరిపోతుంది. ఇందులో మనకి ఏ టాపిక్స్ మీద ఎగ్జామ్ ఉంటుందండి చూడండి. ఇక్కడ రీజనింగ్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, ఈ టాపిక్స్ అనేవి మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ప్రతి సెక్షన్ నుంచి మీకు 40 క్వశ్చన్స్ అడుగుతారు, 40 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సెక్షనల్ టైం ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. అంటే ప్రతి సెక్షన్కి మీకు 25 మినిట్స్, అంటే టోటల్గా వచ్చేసి 2 అవర్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 200 క్వశ్చన్స్, 200 మార్క్స్. ఇక్కడ మీకు నెగటివ్ విధానం అనేది ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 అంటే 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ అయితే చేస్తారు. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఒకటే ఎగ్జామ్, అది కూడా మనకి ఆబ్జెక్టివ్ విధానంలోనే కండక్ట్ చేస్తారు. ఆన్లైన్లో మీకు టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మనకి 3.8 lakhs per annum సాలరీ ప్యాకేజ్ అనేది ఈ యొక్క సంస్థ వాళ్ళు అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అండ్ అలాగే ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి అన్నీ కూడా మీకు ఇక్కడ క్లియర్గా ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా అప్లికేషన్ ప్రాసెస్ చేయాలనేది. సో కాబట్టి వీడియోని మీరు కంప్లీట్గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, 23rd జూన్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అంటే వెరీ రీసెంట్ నోటిఫికేషన్. లాస్ట్ డేట్ వచ్చేసి 12th జూన్ వరకు అయితే అప్లై చేసుకోవాలి. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ని కూడా ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీరు ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారు. సో మాది వచ్చేసి హైదరాబాద్. కాబట్టి మీరు కూడా మీ లొకేషన్ అనేది డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. సో ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది మన ఛానల్ వ్యూవర్స్ ఎక్కడికి, మన ఛానల్ అనేది ఎక్కడి వరకు రీచ్ అవుతుంది అని చెప్పేసి ఆ యొక్క వీడియోస్. కాబట్టి డెఫినెట్గా మర్చిపోకుండా కామెంట్ రూపంలో అయితే తెలపండి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి జూనియర్ ఆఫీసర్స్ ఉద్యోగాలకి మీరు అప్లై చేయడానికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మీరు ఏ డిగ్రీ పాస్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం 60% ఆఫ్ మార్క్స్తో ఆ యొక్క డిగ్రీ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉంటే సరిపోతుంది. అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు జూనియర్ ఆఫీసర్స్ ఉద్యోగాలకి. అలాగే ఇదే నోటిఫికేషన్లో మనకి అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించినటువంటి జాబ్స్ కూడా ఉన్నాయి. సో ఇక అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి జాబ్స్కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మాస్టర్స్ డిగ్రీ, ఏ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ చేసినా సో మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకేమో విజయవాడ అండ్ గుంటూరులలో, అండ్ తెలంగాణ వాళ్ళకు వచ్చేసి హైదరాబాద్లో మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే సో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. ఇక్కడ చూడండి, లొకేషన్ వచ్చేసి పాన్ ఇండియా అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి ఆల్ ఇండియా పోస్టింగ్ అనేది ఇస్తున్నారు కాబట్టి సో చక్కగా మనకు సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ పొందేటువంటి అవకాశం అనేది ఉంది. అండ్ అలాగే ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలకి 31st మార్చ్ 2025 నాటికి మీకు మినిమం 21 నుంచి మ్యాక్సిమం 25 ఇయర్స్ లోపు ఏజ్ ఉంటే అప్లై చేయొచ్చు. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి సంబంధించేమో 31st మార్చ్ 2025 నాటికి మినిమం 21 నుంచి మ్యాక్సిమం 28 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ మనము ఆన్లైన్లోనే చేయాలి. ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఫీ వచ్చేసరికి టోటల్గా 708 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. సో ప్రతి క్యాండిడేట్ కూడా పే చేయాలి. మనకి కేటగిరీ వారీగా
ఎటువంటి ఫీకి సంబంధించి మనకి ఎలాంటి రిలాక్సేషన్స్ అయితే లేవు. సో కాబట్టి మీరు ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఆ యొక్క ఫీ అనేది పే చేయాలి. ఎందుకు ఎక్కువ అంటే అది మనకి ఆన్లైన్ విధానంలో కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో మనకి ఫీ అనేది ఎక్కువగానే ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ మనకి ధనలక్ష్మి బ్యాంక్ నుంచి అయితే రావడం జరిగింది. సో ఇది చాలా అంటే పాత సంస్థ అనమాట. సో మంచి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అనమాట. కార్పొరేట్ ఆఫీస్ వచ్చేసి ఎక్కడ ఉంది అంటే త్రిశూర్లో అయితే ఉంది. డిపార్ట్మెంట్ హ్యూమన్ రిసోర్సెస్, రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఆఫీసర్స్ అలాగే అసిస్టెంట్ మేనేజర్స్కి సంబంధించి పాన్ ఇండియా వైడ్గా ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సో మనకి భారీ సంఖ్యలోనే వేకెన్సీస్ అనేవి ఉండే అవకాశం అనేది ఉంది కాబట్టి సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి. బ్యాంక్ సెక్టార్లో మాకు జాబ్ కావాలి, బ్యాంకింగ్ రంగంలో మేము సెటిల్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నాం అనేటువంటి క్యాండిడేట్స్ మాత్రం సో మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మనకి రీసెంట్లీగా బ్యాంక్కి సంబంధించి చాలా జాబ్స్ అయితే పడుతున్నాయి కాబట్టి సో మీరు ఎగ్జామినేషన్కి సంబంధించి ఏదైతే ప్రిపరేషన్లో ఉన్నారో సో ఇది కూడా ట్రై చేయండి. మీకు ఒకలా లక్ ఉంటే తగిలితే తరగచ్చు కాబట్టి సో ట్రై చేయడంలో అయితే తప్పులేదు. అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ధనలక్ష్మి బ్యాంక్ అని చెప్పేసి ఈ యొక్క కెరీర్స్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ బ్యాంక్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే స్వాతంత్రం రాకముందు అంటే 1927లో అయితే స్టార్ట్ చేశారనమాట. సో 14 స్టేట్లలో దీనికి సంబంధించి బ్రాంచెస్ అయితే ఉన్నాయి. అలాగే యూనియన్ టెరిటరీలో కూడా దీనికి సంబంధించి బ్రాంచెస్ అయితే ఉన్నాయి. చాలా పెద్ద సంస్థ ఇది. సో కాబట్టి డెఫినెట్గా అయితే ట్రై చేయండి అప్లై చేయడానికి. ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ జాబ్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీకు అప్లై అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా. సో దీనిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది IBPSకి సంబంధించి వెబ్సైట్. సో మీ మొబైల్లో ఓపెన్ కాకపోతే మీరు డైరెక్ట్గా మొబైల్ డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసి అడ్డం పెట్టండి మొబైల్. సో స్టేట్ ఉంటుంది కదా, దాని అడ్డం పెడితే ఓపెన్ అయిపోతుంది. సో దాని తర్వాత ఇక్కడ అప్లై చేయడానికి ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు, ఎల్లో కలర్లో ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే సో మీకు అప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది కనిపిస్తుంది. సో ఇందులో ఏంటి అంటే ఫస్ట్ మీ యొక్క బేసిక్ ఇన్ఫోలో ఏంటి అంటే మీ యొక్క నేమ్ అలాగే అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ అవన్నీ కూడా ఇచ్చేసేయాలి. తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి, అవి అప్లోడ్ చేయాలి. సో తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసేసిన తర్వాత సో నెక్స్ట్ ప్రివ్యూ పైన క్లిక్ చేసేసి మళ్ళీ డాక్యుమెంట్స్ అంటే ఇక్కడ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, థంబ్ ఇంప్రెషన్ అవన్నీ అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేసి సబ్మిషన్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. మనకి నోటిఫికేషన్లోనే ఎలా అప్లికేషన్ చేసుకోవాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో అదే నేను మీకు ఏంటంటే తెలుగులో వివరంగా నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది క్లిక్ చేస్తే మీకు తెలుగులో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది చదివితే మీకు ఈజీగా అర్థమైతే అవుతుంది. సో కాబట్టి ఆ లింక్ పైన క్లిక్ చేసి ఒకసారి క్లియర్గా చూసేసి ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఇది మనకి ధనలక్ష్మి బ్యాంక్ నుంచి వచ్చినటువంటి పాన్ ఇండియా వైడ్గా ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే అప్లికేషన్ ప్రాసెస్ గురించి కానీ నోటిఫికేషన్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.